మన శివశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారు. ఇంకేముంది ఒక రేంజ్‌లో కనిపించింది. ఇప్పటికే 'మీసాల పిల్ల' సాంగ్ 100 మిలియన్స్‌కి వెళ్ళిపోయిందండి. 100 మిలియన్‌లు ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో వెళ్ళటం అంటే ఆషామాషీ విషయం కాదు. అది కూడా ఈ మధ్య కాలంలో టాప్ హీరోలు, పెద్ద పెద్ద హీరోలు, ఆఖరికి 'రామ్ చరణ్' గారికే మొన్న 'చికిరి చికిరి' సాంగ్ వెళ్ళటానికి అవకాశం దొరికింది. అన్ని దేశాల్లో ఈ ఇష్టం వచ్చే ఒక రేంజ్‌లో అప్లాజ్ వస్తాయి. కానీ చిరంజీవి గారు ఇక్కడుండి తెలుగు సినిమాని, తెలుగు సాంగ్‌ని 100 మిలియన్స్‌ని అలా ఓకగా దాటిచ్చేశారు. ఇప్పుడు ఇంకొక సాంగ్ రిలీజ్ చేశారు. అసల సంక్రాంతికి వస్తున్నాం, ఇంకా దుమ్ము లేపేయాలని చెప్పి అటు విక్టరీ వెంకటేష్ గారితో కలిసి వచ్చినటువంటి సాంగు. ఇద్దరు ఒక పక్క మాస్‌గా బాపు మెగాస్టార్ అయితే, క్లాస్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా విక్టరీ వెంకటేష్ గారు ఉంటారు. ఇద్దరు కూడా చాలా ఫ్యామిలీ ఆడియన్స్‌ని చాలా దగ్గరగా ఉంటాయి. అంతేకాదు ఇద్దరికీ కూడా చాలా దగ్గర సంబంధం ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి కామెడీ టైమింగ్ ఇద్దరిలో కూడా ఎక్స్ట్రార్డినరీ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ చిరంజీవి గారికి ఉన్నటువంటి కామెడీ టైమింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన్ని ఆ జోనర్‌లో అటు యాక్షన్‌లో కావచ్చు, డాన్సుల్లో కావచ్చు, ఆయనకుండేటువంటి కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌లో టచ్ చేయలేనటువంటి హీరోలు ఎవరు లేరు. ఆయన టచ్ చేసేటువంటి హీరోలు ఎవరు లేరని చెప్పాలి. అలాగే వెంకటేష్ గారికి ఫ్యామిలీ జోనర్‌లో ఆయన ఒక డిఫరెంట్ కామెడీ జోనరు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. అలాంటి టైమింగు ఆయనకి, ఆయన లెవెల్ వేరన్నట్టు ఉంటది విక్టరీ వెంకటేష్ గారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్‌లో, అది కూడా ఒక సాంగు, అది కూడా సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి ఈ సినిమాకి సంక్రాంతి పండక్కి ఈ సాంగ్‌ని రిలీజ్ చేశారు. పైగా 31 జనవరి 1 ఈ రోజు మామూలుగా ఉండదు వీళ్ళిద్దరి పండగ. ఇకపోతే ఈ సంక్రాంతి పండగ నాకు తెలిసి చెప్తున్నాను గదా! మన శివశంకర వరప్రసాదేనండి. అసల ఏంటి ఆ డాన్సులు. దాదాపు 70 ఏళ్ల వయసులో చిరంజీవి గారు ఆ మెలికలు తిరిగిపోతూ ఆయన ఇచ్చేటువంటి ఆ గ్రేస్‌తో కూడినటువంటి డాన్స్‌ని ఇప్పటి కోసం ఆయన ప్రేక్షకుల కోసం, ఆయన అభిమానుల కోసం ఇంతలా కష్టపడుతున్నారంటే, ఇంకో పక్క విక్టరీ వెంకటేష్ గారు. ఆయనకి ఏం తక్కువేం కాదు. 65 సంవత్సరాల దగ్గర. 65 సంవత్సరాల వయసులో ఆ వెంకటేష్ గారు అదే బాడీ టైమింగ్, అసలు అదే బాడీ అసలంత స్టిఫ్‌గా ఉంటూ, అంత ఎనర్జీగా, అంత అగ్రెసివ్‌గా డాన్సులేసుకుంటూ ఇద్దరు అబ్బబ్బబ్బబ్బా! ఏంటి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. నిజంగా చెప్తున్నాను గదా! ఈ సంక్రాంతి మాత్రం మన శివశంకర వరప్రసాద్‌దే. ఓ పక్క లాస్ట్ ఇయర్ వెంకటేష్ గారు కొట్టేశారు. ఈ ఇయర్ కూడా ఆయన ఒక లక్కీ హ్యాండ్ అనే చెప్పాలి. మళ్ళీ కొట్టేస్తున్నారు. ఇంక మనం ఆలోచించుకోవసరంలే. అంతకుముందు 2 సంవత్సరాలు కూడా వెంకటేష్ గారు F1, F2తో ఒక రేంజ్‌లో ఆడిచ్చేశారు. ఇప్పుడు కూడా అదే లక్కీ హ్యాండ్‌తో అనిల్ రావిపూడి గారు నాకు తెలిసి ఆయన మళ్ళీ పెట్టుకున్నట్టున్నారు. ఆ లక్కీ హ్యాండ్ అటు చిరంజీవి గారికి ఆయనకుండేటువంటి గ్రేసు, ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ టైమింగు, పెర్ఫార్మన్సు బద్దలైపోయిందట. మామూలుగా లేదట. కొన్ని సీన్స్ అయితే చిరంజీవి గారు చెప్పినటువంటి మాటలు అసల ఆయనేంటండి, డైరెక్టర్లు నేను ఇంతమందిని చూసాను గానీ అనిల్ రావిపూడి లాగా ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఇప్పుడున్న యువతకి అందరికీ కూడా ఆయన ఎందుకు అలా నచ్చుతాడు, ఆయన కామెడీ టైమింగ్ ఎందుకు నచ్చుద్దంటే, నేను ఏమో అనుకున్నాను కానీ ఆ కామెడీ టైమింగ్‌తో పిచ్చెక్కిచ్చేసాడు అని చెప్పి చెప్తున్నారట చిరంజీవి గారు. ఇకపోతే సినిమాకి సంబంధించి వచ్చేటప్పటికి ఎలా ఉంటది ఏంటి అని మనం ఆలోచించుకోవసరంలా. ఈ సంక్రాంతికి ఎంతమందైనా ఉండనివ్వండి, ఎవరిదైనా వాళ్ళదే. అందులో ఎటువంటి సందేహం లేదు. సీనియర్లు సీనియర్లే. ప్రభాస్ గారు చెప్పినట్టుగా మెగాస్టార్ అంటే మెగాస్టారే. ఎందుకు అంటే ఈ డాన్స్ చూస్తేనే అర్థమవుతుంది. వెంకటేష్ గారు మన అప్పట్లో చాలామంది మాట్లాడుకునేవారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున గారు వీళ్ళ నలుగురు తెలుగు సినిమాకి 4 పిల్లర్స్ అని చెప్పి. ఆ 4 పిల్లర్స్‌లో ఎప్పుడూ కూడా వీళ్ళు కలిసి చేసినటువంటి అవకాశం దొరకలేదు ఇన్ని సంవత్సరాల్లో. బట్ ఇప్పుడు వాళ్ళకి దొరికింది. ప్రజల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయటం కోసం, ప్రజల కోసం, ప్రజల అభిమానుల కోసం ఎంతవరకు ఆయన వాళ్ళు కష్టపడతారు అనటానికి ఈ వయసులో కూడా వాళ్ళు పడుతున్నటువంటి కష్టమే చూడొచ్చు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించినటువంటి లిరిక్స్‌లో బాసు అని చెప్పి వెంకటేష్ గారు అంటాం, వెంకీ అని చెప్పి చిరంజీవి గారు అంటున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి, అంటే చిరంజీవి గారు ఎవరు అవునన్నా కాదన్నా సినిమా ఇండస్ట్రీ పెద్దే. ఆయనే అంతే. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. అది ఎవరో అడుక్కుంటే అది తీసుకునేది, ఇచ్చేది కాదది. అర్థమైందా? అది ప్రజలు వాళ్ళకి వాళ్ళుగా ఆయన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టేశారు. 1 నుంచి 10 వరకు ఆయన అని చెప్పి మహేష్ బాబు గారన్నా, సీనియర్ అంటే
చిరంజీవి గారు ఎప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారని చెప్పి ప్రభాస్ గారు చెప్పినా, ఎంతో మంది హీరోలు చిరంజీవి గారితోనే పోయింది నెంబర్ 1 పొజిషన్ అని చెప్పినా, ఎందుకు అంటున్నారంటే 1 to 10 ఆయనే. సినిమాల్లో చిరంజీవి గారు నంబర్ 1. ఆయన ఉన్నంత కాలం హీరోగా నంబర్ 1 పొజిషన్లోనే ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదని మరొకసారి 70 ఏళ్ల వయసులో కూడా 40 ఏళ్ల తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు అంటే అది ఆయన రేంజ్. నేను చెప్తున్నాను కదా, క్రికెట్లో నెంబర్ 10 ఎలా అయితే సచిన్ టెండూల్కర్ కోసం ఫిక్స్ చేసి పక్కన పెట్టేశారో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి కోసం నెంబర్ 1 పొజిషన్ అలా ఉండిపోతుంది, ఉండిపోయింది, ఉండిపోతుంది అంతే. ఇంకా దాని గురించి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ గారు ఇంకొకళ్ళు గురించి వాళ్ళ వేరు. బట్ ఇక్కడ వాళ్ళ పాన్ ఇండియాకి వెళ్ళిపోయారు, రామ్ చరణ్ గారు వెళ్ళిపోయారు, అల్లు అర్జున్ గారు వెళ్ళిపోయారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళిపోయారు, వీళ్ళందరూ వేరు. బట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రం చిరంజీవి గారే నంబర్ 1. అవునన్నా కాదన్నా, గింజుకున్నా కొట్టుకున్నా, ఎవరి కాళ్ళు మాకివ్వండి అని కొట్టుకున్నా ఆ పొజిషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే లాక్కుంటే వచ్చేది కాదు, హ్యాపీగా వాళ్ళ మనసులోంచి ఇచ్చేది. అది అవార్డు కాదు, అది మనసులో స్థానం. అది చిరంజీవి గారికి శాశ్వతం అంతే.